హలో గాయ్స్, మన సమ్మర్ స్పెషల్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి చింతకాయల పచ్చిపులుసు. ఫస్ట్ ఇక్కడ చింతకాయలు బాయిల్ చేసుకొని దాని పల్ప్ తీసుకొని మనం సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో ఈ సరిపడా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, సో సన్నగా తరిగిన మిరపకాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చుల్లిగడ్డ, ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యింపు కోసం ఒక చిన్న బాండ్లీ పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఒక ఎండుమిరపకాయ వేసి మనం పొయ్యింపు అనేది పెట్టేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చింతకాయల పచ్చి పులుసు ఉంది కదండి, దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ ఫేజ్లో కావాలనుకుంటే కొంచెం బెల్లం లేదా చక్కెర వేసుకోవచ్చు బ్యాలెన్సింగ్ కోసం. నేనైతే యాడ్ చేయలేదు. అండ్ దెన్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అండి. మీరైతే ఎలా చేస్తారో ఒకవేళ నాకు కామెంట్లో తెలియచేయండి. నా రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.